హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 హెల్త్. మనం గతంలో ఆల్రెడీ డాక్టర్ ముంజంపల్లి గారితో అయితే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన అయితే అరచేతిలో వైద్యం చేస్తాను, ఎటువంటి రోగాన్నైనా నయం చేస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. మనతో పాటు ఇందుమతి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడ సర్జరీ వరకు వెళ్ళాలి అని అనుకొని లాస్ట్ మినిట్ లో డాక్టర్ ముంజంపల్లి గారిని కలవడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఆవిడ వాళ్ళ పెయిన్స్ అయితే నాకేం లేవని అయితే ఆవిడైతే చెప్తున్నారు. మీరు కూడా చూడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మంగళగిరి అండి. మంగళగిరి నుంచి వచ్చాను. ఓకే, మా టీవీ24 హెల్త్ న్యూస్ ఛానల్ మీరు చూసారా? చూసాను సార్. చూసాను. మీరు ఈ ముంజంపల్లి సార్ దగ్గరికి వెళ్ళారా? మీరు కన్సల్ట్ అయ్యారా సార్ని? కన్సల్ట్ అయ్యాను. ఎప్పుడు వెళ్ళారండి మీరు? నేను ఒక 15 days బ్యాక్ వెళ్ళానండి. ఓకే, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీకు నాకు గత 7 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, సయాటికా పెయిన్, వెన్నుపూస నొప్పి వచ్చేది బాగా. మెడిసిన్స్ వాడి నేను అసలు విసిగిపోయానండి. మెడిసిన్స్ వేసుకోవడం, పడుకోవడం, రిలాక్సేషన్ అనేది ఆ టైంలో తప్పితే మళ్ళీ నెక్స్ట్ డేకి మామూలుగానే ఉండేది అనమాట. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? వాటికి ట్రీట్మెంట్ కి అంతకుముందు ఎక్కడికి వెళ్ళారు? ఏంటి? ఓన్లీ మెడిసిన్స్ వాడాను సార్. ఓన్లీ మెడిసిన్స్ వాడారు? మెడిసిన్స్ వాడాను. ఇంకా ఆపరేషన్, మోకాళ్ళ నొప్పులకి అయితే ఆపరేషన్ వరకు కూడా వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ అరచేతిలో వైద్యం అని చెప్పి సార్ అయితే లాస్ట్ టైం అయితే ఛాలెంజ్ అయితే చెప్పారు. చూసారా మీరు ఆ వీడియో? ఆ వీడియో చూసి ఆయన కన్సల్ట్ అయ్యారా? ఒక ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకున్నారు? ఎలా జరిగింది? నేను ఒక 10 days తీసుకున్నానండి. ఓకే, నాకు చాలా రిలాక్సేషన్ గా ఉంది. ఓన్లీ అరచేతిలోనే చేశారా ట్రీట్మెంట్? ఓన్లీ అరచేతిలోనే. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా బాగుంది సార్. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మెట్లు, స్టెప్స్ అవి ఎక్కగలుగుతున్నాను, దిగ్గలుగుతున్నాను, కొంచెం దూరం నడవగలుగుతున్నాను. ఇబ్బంది లేదు, చాలా బాగుంది. అంటే ఈయన అరచేతిలో వైద్యం అని చెప్పేసరికి వెంటనే బాడీలో ఉండే పెయిన్స్ అన్ని పోతాయి అని చెప్తే మేము నమ్మలేదు. ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ చూసి ఎవరిని వస్తారనుకుంటే మీరు వెళ్ళారు. ఇప్పుడు మీరే ఒక ఆడియన్ లాగా పబ్లిక్ కి చెప్పాలి. నమ్మచ్చా దీన్ని? ఈ అరచేతిలో వైద్యం అనే దాన్ని నమ్మచ్చా? తప్పకుండా సార్. ఒకటండి, మన హ్యూమన్ బాడీకి ఉన్న సిస్టమేటిక్ దాని గురించి మనకి తెలుసు. మన నాడీ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటేనే మన ఆర్గాన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అది నాకు తెలుసు కొంచెం. కాకపోతే మనం ఏంటంటే సమాజంలో ఉండే ఇది పరంగా మెడిసిన్స్ వాడటం ఇవన్నీ మామూలుగా అలా వెళ్ళిపోయాను. ఇది తెలిసిన తర్వాత ఇందులో ఉన్న ఇదేంటో నాకు తెలిసింది. ఇప్పుడు నేను 10 మందికైనా నేను చెప్పగలుగుతాను, నేను తీసుకొస్తాను తప్పకుండా. చాలా బాగుందండి, ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంది. మేడం, మీరు అంతకు ముందు అల్లోపతి వాడినట్టున్నారు, ఎక్కువ టాబ్లెట్స్ ఇవి వాడింటారు. అవునండి. అక్కడ మెడిసిన్స్ కూడా కాస్టే అవుతుంది. చాలా సార్, చాలా పెట్టాను. ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే పర్సెంట్ వీళ్ళు ఛార్జ్ చేసే పర్సెంట్ ఎంత ఉంది కంపారిజన్ టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో పోలిస్తే? అతి తక్కువ ఖర్చుతో మనం అక్కడ వేలు లక్షలు పోసి మెడిసిన్స్ వాడతాం, ప్లస్ శరీరం కూడా పాడైపోతుంది మనకి. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో మనకి సహజంగా ఎంత చాలా తక్కువ అన్నమాట. మనం మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా అతి తక్కువ ఖర్చుతోటి చాలా బాగుంది ట్రీట్మెంట్ అయితే, చాలా బాగుంది. ఎవరైనా పూర్ పీపుల్స్ కూడా సరే, అంటే అందరికి అందుబాటులో ఉండే వైద్యం, తక్కువ రేట్ లో ఉన్నటువంటి వైద్యం, ఖర్చుతోటి వైద్యం చాలా బాగుందండి. ఓకే, రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగుందండి. మీరు సాటిస్ఫై గా ఉన్నారా? నేను ఫుల్ సాటిస్ఫై. ఇంకా నలుగురికి చెప్పొచ్చా మనం? నేను చెప్తాను సార్, తప్పకుండా చెప్తాను, చెప్పాలి కూడా. ఇదొక కొత్త తరహా వైద్యం అని చెప్పొచ్చా, లేకపోతే ఏంటిది? అంటే ఇది వెలుగులోకి రాలేదు సార్. అది తెలుసుకునేసరికి మనకి లేట్ అయింది, అంతేగాని ఆల్రెడీ అంతకు ముందు పాత పద్ధతులు ఇవన్నీ తెలుసుకోక ఇప్పటి వరకు మనం ఇదే తెలుసుకున్న తర్వాత అందులో ఉన్న విలువ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇది 10 మందికి ఇంకా తెలియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, మా ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. డాక్టర్ ముంజంపల్లి గారు మనతో ఉన్నారు. ఈ రోజు అయితే మనం దీర్ఘకాలిక వ్యాధుల గురించి అయితే మనం ఈరోజు అయితే తెలుసుకున్నాం. సార్, మంగళగిరి నుంచి అయితే మీరు మొన్న లాస్ట్ టైం విసిరిన ఛాలెంజ్ చూసి ఒక ఆవిడ మీ దగ్గరకు వచ్చారంట, ఇందు గారు. కలిసారా మీరు? ట్రీట్మెంట్ చేశారా? కలిసారండి. ఆవిడ విషయం ఏంటంటే చివరి మినిట్ లో నా దగ్గరకు వచ్చారు. అసలు యాక్చువల్ నా దగ్గరికి అని రాలేదండి. ఆపరేషన్ చూడడానికి ప్రిపేర్ అయ్యి మోకాళ్ళ నొప్పుల్లో సంబంధించి నీ జాయింట్ రీప్లేస్మెంట్ కి వచ్చారు. వాళ్ళ హస్బెండ్ నా ఫోన్ చేశారు, ఆపరేషన్ కి భయపడి చేశారు, మన గురించి చేయలేదండి. ఆ కోణంలో వచ్చారండి. ఫస్ట్ సిస్టమ్ చెప్పాను, విన్నారు. తర్వాత డే 1 వాడికి ముందు పెయిన్ మేనేజ్మెంట్ లో అద్భుతం మీకు ఆ రోజు చెప్పానండి. మనకు వచ్చేసి ST36 అని ఇక్కడ ఒక ఛానల్ ఉంటదండి, మెరిడియన్, దాంట్లో ప్రెజర్ ఇచ్చామండి. తర్వాత లాస్ట్ టైం మీకు అరచేతిలో అద్భుత వైద్యం చెప్పినట్టు ఆ మెరిడియన్ పాయింట్స్ ఉంటాయండి, ఇక్కడ ఉంటాయి. కొంతమంది అనుకుంటారు
మోకాళ్ళ నొప్పులు అయితే కాళ్ళ దగ్గర చేయకుండా చేతులు ఎట్లా చేస్తున్నారని ఫస్ట్ నమ్మకం లేకుండా వచ్చారు వీరు. ఓకే. ఒక అరచేతిలోనే ఆ స్టమక్ పాయింట్స్, L4 L5 పాయింట్స్, తర్వాత సయాటికా పాయింట్స్, అన్ని ఛానల్ వాళ్ళకి అరచేతిలోనే యాక్యులైఫ్ ద్వారా చేసామండి. ఓకే. డే 1 డే 2 నుంచే రిజల్ట్ స్టార్ట్ అయిందండి. ఓకే. తర్వాత కొంత డైట్ చెప్పాము. తర్వాత ఆవిడకి 1 వీక్ లో మంచి రిజల్ట్ వచ్చిందండి. అసలు యూజువల్ గా ఈ మోకాళ్ళ నొప్పులు ఇవి గతంలో మన ప్రాచీన కాలంలో చూసుకున్నట్టయితే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదండి. 25 నుంచి 45 లోపు వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్లు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు వస్తున్నాయండి మనం ఒకసారి గమనించుకోవాలి. గత రోజుల్లో పొద్దున్నే పొలం పని వెళ్ళేవాళ్ళు సద్దన్నం కట్టుకొని. అవును. ఆ సద్దనం కట్టుకొని వెళ్ళంటే వాళ్ళకి సూర్యరశ్మి తగులుతుందండి. ఆరోగ్యవంతుడు అయినటువంటి ప్రతి మానవుడిలో ఆడ కావచ్చు మగ కావచ్చు ప్రతి మనిషికి పర్ డే 2 లక్షల ఇంటర్నేషనల్ యూనిట్స్ కోల్ క్యాల్సిఫరాల్ మన బాడీలో ఉండాలి. ఓకే. దానికి 1 యూనిట్ తగ్గినా కానీ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ, మోకాళ్ళ నొప్పులు, అరుగుదల, బోన్ డెన్సిటీ అన్ని స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? సర్వైకల్ రీజన్. ఎక్కువగా ఇప్పుడు గమనిస్తే కంప్యూటర్ ముందు కూర్చునే సాఫ్ట్వేర్ పీపుల్కి ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ నా నోటీస్కి వస్తున్నాయండి. లైక్ వాళ్ళు పాపం సిస్టమ్ ముందు ఉంటారు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఆఫ్ ఫుడ్ వాటెవర్ దాంట్లో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే అండి కాల్షియం మిస్ అవుతుంది వాళ్ళకి తెలియకుండానే. ఎలా మిస్ అవుతుంది? మేజర్ రోల్ 70% ఆఫ్ సూర్యరశ్మి నుంచి మనకి కాల్షియం అందుద్ది. వీళ్ళు అసలు కంప్లీట్ పగలు రాత్రి తెలియకుండా పని చేస్తున్నారు సాఫ్ట్వేర్ పీపుల్. సార్ ఇప్పుడు ఏ టైంలో బయటకు వెళ్తే మంచిది? సన్లైట్ బిట్వీన్ మార్నింగ్ 7 to 8 సార్. ఆ టైంలో పర్ఫెక్ట్ మనకి కోల్ క్యాల్సిఫరాల్ ఏదైతే చెప్పానో ఆ వైటమిన్ డి ఉన్నటువంటి సూర్యరశ్మి 7 to 8 మధ్య ఉదయం జామున మన అంటారు చూడండి పెద్దలు వాకింగ్, పెద్దోళ్ళు యోగ శక్తిలో పెట్టిన వాకింగ్ టైం కూడా అదే అండి. ఓకే. సూర్యరశ్మి తగలాలి, మనం నడిస్తే సర్క్యులేషన్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు సార్, పాప వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇన్ టైం డైట్ లేక, ఇన్ టైం స్లీప్ లేక, అసలు సూర్యరశ్మి తెలియదు వాళ్ళకి. కంప్లీట్ ఏసీల్లో టైం చూసుకుంటే తప్ప అది ఏఎమ్మా పిఎమ్మా తెలియని స్థితిలో ఉన్నారండి. అవునండి. అది 1 సంవత్సరం మంచిది సార్, 2 సంవత్సరాలు మంచిది, 3 సంవత్సరాలు మంచిది. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ తెలియకుండానే నాకు రీసెంట్గా ఒక 35 years అతను వచ్చాడండి, సర్వైకల్ స్పాండిలైసిస్ పేరుతో వచ్చారు. కానీ సర్వైకల్ స్పాండిలైసిస్ కాదు. తర్వాత నేను వాళ్ళకి ఎంఆర్ఐ తీపిస్తే పాపం అతను తెలియకుండా C1 నుంచి C6 దాకా బోన్స్ మొత్తం సర్వైకల్ రీజన్ ఉన్నటువంటి బోన్స్ బల్జ్ అయిపోయినాయి, డీజనరేట్ అయిపోయినాయి. అతను ఎంత డిస్టర్బ్ అయ్యాడంటే సార్ అట్ ద సేమ్ టైము స్విచ్ చేస్తా ఏసీ ఇంట్లో స్విచ్ ఆల్ ఆఫ్ షడన్ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది. అయ్యో. ఏజ్ ఆఫ్ 35. ఇవి మీరు నమ్ముతారా? 35 సాఫ్ట్వేర్ పీపుల్ పర్ మంత్ అతను 2 లక్షలు ఎర్న్ చేస్తాడు. ఆ డబ్బులు ఏమన్నా అతన్ని చేయి లేపుతాయండి? అది నా 15 రోజుల తర్వాత నా నోటీస్కి వచ్చిందండి. ఓకే. ఈ మేడం గారికి ఎన్ని రోజులు పట్టింది ట్రీట్మెంట్ ఇవ్వడానికి? ఈవిడికి 2 వారాల్లో సెట్ అయిందండి. ఫస్ట్ వీక్ లోనే అయింది. తర్వాత మనం చెప్పిన టెక్నిక్స్, ప్రెషర్ పాయింట్స్ అన్ని సిన్సియర్ గా చేశారు, చాలా ఫ్రీ అయ్యారు. ఒకటండి, ఆవిడ నా దగ్గరికి మోకాళ్ళ నొప్పులు సయాటిగా పెయిన్ తోనే వచ్చింది. ఆవిడ తెలియకుండా ఆవిడ ఒంట్లో ఉన్నటువంటి ఇంకొక కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి. ఎందుకంటే మనం 12 ఆర్గాన్స్ టచ్ చేస్తాం, ప్రెషర్ పాయింట్స్. దాని ద్వారా ఆవిడ ఈ రోజు నేను ఫ్రీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నానంటే ఆవిడ తెలియకుండా ఆవిడ స్ప్లీన్ యాక్టివేట్ చేసాము, లివర్ యాక్టివేట్ చేసాము, లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివేట్ చేసాము, స్మాల్ ఇంటెస్టైన్ యాక్టివేట్ చేసాము. అన్నిటికి మించి DU20 DU14 చేసాం, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచాం. అంటే ఆవిడ తెలియకుండా ఆవిడ 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాం. అప్పుడు ఆపరేషన్ అవసరం అయిద్దా సార్? లేదు, అవసరం పడదు. అంటే ఆవిడతో మేము మేము మాట్లాడినప్పుడు సర్జరీకి రెడీ అయ్యి వెళ్తున్నాం అని చెప్పారు, ఇప్పుడు రిలీఫ్ అయ్యారని చెప్పారు. మేజర్ గా DU14 గతంలో ఇంటర్వ్యూలో మీతో డిస్కస్ చేశాను మన న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో. DU14 మెడ దగ్గర ఉంటదండి, థొరాసిక్ సర్వైకల్ ఎడ్జ్ లో ఉంటది. రోజు ఆ పాయింట్ గతంలో మనం చెప్పా మోడీ స్టిక్ అని, దాంతో ప్రెజర్ చేసుకున్న 5 నిమిషాలు ఎటువంటి రుగ్మతలకు మనం లోన్ కావని. అదే ఈవిడకి ఈ యోగ శక్తి చికిత్స, ఇది ఆకు ప్రెజర్ ఒక 30 ఏళ్ల క్రితం తెలుసుంటే పాపం ఈవిడ కాదు ఇంకొక ఇప్పుడు సఫర్ అవుతున్న పీపుల్ ఈ పరిస్థితులకు వచ్చేవాళ్ళు కాదు. 60 ఏజ్ లో ఉండేవాళ్ళు. 60 ఏజ్ లో ఉండేవాళ్ళు. అదండి సార్. ఇప్పుడు మేజర్ పాయింట్స్ ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగరు, ఈ మోకాల నొప్పులు, వెన్నుపూస నొప్పులు, ఇలాంటివి చాలా లాంగ్ టర్మ్ ఉండే పెయిన్స్ అనమాట. వీటిని ఎలా తగ్గించవచ్చు? వీటిని ఎలా తగ్గించవచ్చు అసలు ఈ అరచేతి వైద్యం ద్వారా కానివ్వండి?
మీ దగ్గర ఉన్న కొన్ని వైద్యం ద్వారా కానీ తగ్గించొచ్చా? ఛాన్స్ ఉందా? ఏంటది? డెఫినెట్ గా అండి. మనకి గత ఇంటర్వ్యూలో మనం ప్రస్తావించుకున్నట్టు 12 ఆర్గాన్స్ ఉంటాయని చెప్పా కదండి. అవును. ఆ 12 ఆర్గాన్స్ సంబంధించినటువంటి 9 ఛానల్స్ ఉంటాయండి. ఆ 9 ఛానల్స్ ఇప్పుడు నేను ఈ మెరిడియన్ రూపంలో మీకు చూపిస్తాను. ఓకే. ఒకరు గమనించండి. ఫస్ట్ మన బ్యాక్ సైడ్ వచ్చేసి సర్వైకల్ థొరాసిక్ మధ్యలో ఇక్కడ DU14 అని ఉంటుందండి. ఓకే. ఈ DU14 యాక్టివేట్ చేయటం వల్ల 5 నుంచి 10 నిమిషాలు ఇలా ప్రెషర్ ఇవ్వటం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి 72 నాళ్ళు యాక్టివేట్ అవుతాయండి. ఆ యాక్టివేట్ అవ్వటం వల్ల మనకి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగర్లతో పాటు సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ప్రివెంటివ్ బెటర్ దాన్ క్యూర్ అంటారండి. రోగం రాకముందే దాన్ని మనం నివారించడం ముఖ్యం. అలాంటప్పుడు ఈ ఒక్క ఛానల్ చాలండి ఒంట్లో. గమనించండి, DU14. ఈ DU14 యాక్టివేట్ చేసుకోవటం వల్ల అసలు మనం రోగాల బారిన పడవండి. గతంలో కోవిడ్లో అందరికి మనం ట్రీట్ చేసిన DU14 లార్జ్ ఇంటెస్టైన్ L4 ఈ రెండు యాక్టివేట్ చేసుకోవటం వల్ల ఎంతో మంది లైఫ్స్ సేవ్ చేసాం సార్. ఒక్క లార్జ్ ఇంటెస్టైన్ వల్లే కదా మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేది బాడీలో. లార్జ్ ఇంటెస్టైన్ అంటే గతంలో మీతో డిస్కస్ చేశానండి. మనం ఒంట్లో ఆహారం వేసేది ఆ తొట్టిలోనే కదండి. దాని వల్లే సర్వ రోగాలకు మూలం అది. అందులో మనం పట్టుకునే నాడి కూడా లార్జ్ ఇంటెస్టైన్ LI అంటారండి. ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులకి ఇవి టెంపరీ సొల్యూషన్ అనుకోవచ్చా, పర్మనెంట్ సొల్యూషన్ అనుకోవచ్చా? ఏం చేస్తారు మీరు? ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనుకోవాలి సార్. అంటే మీరు వేరే విధంగా అనుకోవద్దండి. మన ఇండియన్ స్టైల్ కి చైనా స్టైల్ కి, చైనా వాళ్ళు ICU కండిషన్ లో ఉంటే తప్ప వారు టాబ్లెట్స్ అవి తీసుకోరండి. మన ఇండియన్స్ అట్లా కాదండి, తుమ్మినా దగ్గినా టాబ్లెట్స్. మరి ఇది దీర్ఘకాలిక వ్యాధులు పక్కన పెడితే ఇది కంప్లీట్ బాడీ మొత్తం కెమికల్ అయిపోతుంది సార్. కెమికల్ అయిపోతుంది. మొన్న మీతో డిస్కస్ చేశానండి, కిడ్నీ ప్రాబ్లం ఉందని మనం ఒక కిడ్నీ ప్రాబ్లం తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ కూడా కిడ్నీ పోయేటట్టు చేస్తుంది. అంటే ఇది అల్లోపతిని కామెంట్ చేయటం కాదు సార్. ఇది ఏమవుతుందంటే ప్రతి మందుకు ఒక అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. దానిపైన అది చేసుకుంటది. ఆన్ సెట్ ఆఫ్ యాక్షన్ లో మందు పనిచేస్తుంది, రోగాన్ని తగ్గిస్తుంది. మళ్ళీ అది ఇటు చివరికి వచ్చేసి ఫిల్టరేషన్ అవ్వాలిగా కిడ్నీ లెవెల్లో. అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రతి మందు ఈవెన్ దో B కాంప్లెక్స్ వేసుకున్నా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు కాబట్టి చైనా వాళ్ళు ఈ రోజుకి పసిపిల్లోడి నుంచి మొన్న చెప్పానండి మీకు బంగారు ఆభరణం వేస్తారు. DU14 యాక్టివేట్ చేయటం వల్ల అప్ టు 18 years దాకా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారంటే మార్షల్ ఆర్ట్స్ చేస్తారండి. మన ఇండియన్స్ 50+ వాళ్ళలా మార్షల్ ఆర్ట్స్ చేయొచ్చా? చేయగలరా? లైక్ బ్రూస్లీ. ఇప్పుడు కొంచెం కష్టమే అనుకుంటున్నా. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కష్టమే. ఎందుకంటే మన ఫుడ్ స్టైల్, మన ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నిటికీ మంచి మన ఎనర్జీ లెవెల్స్ అండి. ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ బాడీ ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్ అయింది. మన బాడీ అవుద్దా అండి? లేదు. వంగలాకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మనకి. వాళ్ళ తప్పు కాదండి సార్. ఇంకోటి మేజర్ గా ఇప్పుడు చాలా తక్కువ ఏజ్ లో హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. ఇది ఎందుకు రీజన్ ఏంటిది? అబ్సల్యూట్ ఫుడ్డే సార్. అన్కంట్రోల్డ్ ఫుడ్, ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ ఇట్ లీడ్స్ టు LI మీద లార్జ్, అది కూడా అక్కడికే వస్తాయి. ఓవర్ థింకింగ్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ వీక్ గా ఉన్న వాళ్ళకి స్ట్రెస్ వస్తుందండి. స్ట్రెస్ ఉన్నోడికి యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ గిఫ్ట్ గా ఇన్సోమ్నియా వస్తుంది, నిద్రలేనితనం. ఇదేంటంటే ఒక సైకిల్. ఈ సైకిల్లో అల్టిమేట్ గా ఏమైంది? తిన్నది అరగదు. లార్జ్ ఇంటెస్టైన్ వీక్ అంటే అర్థం ఏంటండి? తిన్నది అరగదు. అరగనప్పుడు ఏమవుతుంది? ఆ డిపాజిట్ అయి కొలెస్ట్రాల్ గా మారుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ గుండెకెళ్ళే రక్తనాళం ఇది అనుకోండి సార్. ఈ రక్తనాళంలో రక్తం సరఫరా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు 4 ఛానల్లోకి రక్తం పోద్ది. అదే మీరు తిన్న ఆహారం కనుక అది సరిగా సర్క్యులేట్ అవ్వక కొలెస్ట్రాల్ రూపంలో మారి లిపిడ్ రూపంలో మారింది అనుకోండి, అది ఇట్లా 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 కుచించుకుపోద్ది. కుచించుకుపోయి మీ రక్త సరఫరా ఎట్లా ఉంటది? ఫైనల్లీ కొలెస్ట్రాల్ ఇట్ లీడ్స్ టు MI, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, అంజనా పెక్టోరిస్. దీన్నే హార్ట్ స్ట్రోక్స్ అంటారు. అన్ని ఫుడ్ వల్లే. దానివల్లే ఈ ఫుడ్ ఇట్లాగా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ఓవర్గా స్ట్రెస్ చేసే వాళ్ళకి, ఆలోచన ఎక్కువ ఉండి అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా వస్తుంది. వారికి ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, స్ట్రోక్ వచ్చే పీపుల్ వాళ్ళకి తెలియకుండానే షుగర్ కూడా ఉంటుందండి. అది గమనించుకో. ఇప్పుడు మనం చాలా తక్కువ ఏజ్ లోనే ఈ మధ్య ఎక్కువ మందికి హార్ట్ స్ట్రోక్ ఆ పాయింట్ వస్తున్నా సార్. ఇప్పుడు మీరు స్ట్రోక్ అనే హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాడు.
ఆ స్ట్రోక్ అని అతను అడ్మిట్ అయ్యే టైంకి ఆల్రెడీ అతను ఇంటర్నల్ గా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లో ఉంటాడు అతను తెలియకుండానే లివర్ ప్యాంక్రియాస్ అట్లా అతను తెలియకుండానే ఆర్గన్ ఫెయిల్యూర్ లో ఉండి అల్టిమేట్ గానే హార్ట్ ఆగుద్దండి. ఫస్టే హార్ట్ ఆగదు, ఓకే, ఫైనల్ హార్ట్. ఓకే, మనం రివర్స్ లో పాపం హాస్పిటల్కి వెళ్ళేసరికి మనం ఏమనుకుంటాం, పాపం స్ట్రోక్ వచ్చి ఫస్ట్ గుండె అయిపోయింది అనుకుంటాం. ఇతను డైలీ యాక్టివిటీస్ లో ఇతను తెలియకుండానే ఫంక్షనింగ్ అతనికి తెలుసు, పేషెంట్ కి తెలుసు, కానీ నేను ఈ బాధతో సఫర్ అవుతున్నాను కూడా అతను గ్రహించుకునే స్థితిలో ఉంటాడు. ఓకే, అదే ఈ మన ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, అన్ని ఫంక్షనింగ్స్ బాగుంటాయి కదా. ఓకే, ఇప్పుడు ఇంతకు చైనాతో కంపేర్ చేసింది అంటే అండి, చిన్నపిల్లడిని సముద్రంలో వేస్తారు వాళ్ళు, ఈత కొట్టాలని. అవును, లేదు చూడండి, వాళ్ళ శిక్షణ కూడా చాలా కఠినంగా ఉంటుంది. వాడికి రావాలి, భయం ఉండదు వాళ్ళకి. వేడి నీళ్లు పోయడం ఇలా కొన్ని ఉంటాయి సార్. ఓన్లీ వాళ్ళు మార్నింగ్ లేకుండా ఆసనాలు వేసి కూర్చొని ఓన్లీ ప్రెషర్ పాయింట్స్ స్టిక్ తో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే 9 ప్రెషర్ పాయింట్స్ ఎవ్రీడే ప్రెషర్ చేసుకున్నాకే వాళ్ళు బ్రష్కి వెళ్తారు. ఓకే, మనం ముందు లార్జ్ ఇంటెస్టైన్ పాడు చేసుకోవడానికి బ్రష్ కన్నా ముందు టీ తాగుతాం. ఓకే, అది చాలండి ఇంటెస్టైన్ డిస్టర్బ్ అవడానికి, సిరోసిస్ అల్సర్స్ రావడానికి. అక్కడే అసలు నిద్ర మొహంతోనే మనం అనారోగ్యాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం, వాళ్ళు నిద్రతోనే ఆరోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మనకి వాళ్ళకి తేడా అదండి. ఇక్కడ మన దేశాన్ని మనం అవమానించడం కాదండి, అబౌట్ హెల్త్ సిస్టమ్ గురించే మాట్లాడుతున్నాను. ఆపరేషన్లకి వెళ్ళటం, లేకపోతే 30 నుంచి 40 ఏళ్ళు లోపల స్ట్రోక్ వచ్చి చావటం. మొన్న కూడా మీతో చెప్పింది అదే, ఆ చచ్చిపోయిన వ్యక్తి భార్య బాగానే ఉంటది ఇంట్లో, అది కూడా ఆ ప్రెషర్ పాయింట్స్ వల్ల, గాజులు, ఆ పని వల్ల సేఫ్ లో ఉంది. ఈ వ్యక్తికి పని ఉండదు, తిన్నది డిపాజిషన్ తప్ప యూటిలైజేషన్ లేదు. ఎక్కడ ఉంటది? మరి స్ట్రోకులు రాక ఎక్సర్సైజ్ ఉండాలి కదండి బాడీకి. అవును సార్, ఉండాలి సార్. అదేవిధంగా ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గించుకోవడానికి మీరు ఏం పాయింట్స్ చూపిస్తారు? బాడీలో ఎక్కడ ఏం పెట్టి ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్ గా అండి. సరే, అది ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. దీన్ని DU14 అంటారండి. ఓకే, ఇది మన ఒంట్లో ఉన్నటువంటి 72 నాళ్ళని యాక్టివేట్ చేస్తుంది. ఇది ఇమ్యూనిటీ మాడ్యులేటర్ కూడా. దీనివల్ల మనం ఇన్ఫెక్షన్స్ బారి పడకుండా ఇమ్యూనిటీని పెంచే ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ అండి. ఓకే, దాని తర్వాత LI11 అంటారు, ఇంతకు మీతో చెప్పా చూడండి. ఓకే, దగ్గర LI11. ఓకే, ఒకసారి గమనించండి ఈ పాయింట్. మన మోచేయి ఉందనుకోండి, మన మోచేయి మడిస్తే వచ్చే ఎడ్జ్ ఈ పాయింట్ అండి. ఓకే సార్, ఇక్కడ వస్తుందండి. దీన్ని ఇట్లా స్ట్రైట్కి పెట్టకుండా ముడిచి పెట్టాలండి. ఓకే, ముడిచి ఇట్లాగా ప్రెషర్ పెట్టుకున్నప్పుడు మీకు లార్జ్ ఇంటెస్టైనల్ ఛానల్ యాక్టివేట్ అవుతుందండి. ఓకే, లైక్ ఇక్కడ వస్తుంది అది ఆ పాయింట్ LI11, లార్జ్ ఇంటెస్టైన్ 11. ఓకే సార్. దాని తర్వాత అదే ఛానల్ కిందకు వచ్చేసేస్తే అండి, ఈ జంక్షన్ చూసారు, అవును, ఈ బొటనవేలు పక్కన ఈ మధ్యలో వస్తుందండి. బొటనవేలుకి చూపుడు వేలుకి మధ్యలో, బొటనవేలు చూపుడు వేలుకి మధ్యలో. ఓకే, LI4 అంటారండి. ఓకే, దీని నుంచి ఒక 20 రకాల జబ్బుల్ని తగ్గించవచ్చు. ఇన్సోమినియా, యాంగ్జైటీ, స్ట్రెస్, ఈ ఒక పాయింట్ చాలండి. ఓకే, LI4 మనకు చెప్పాలంటే అండి, ఈ ఇట్లా మనం చేయి ఇట్లా ముడిచినప్పుడు ఈ ఉబ్బెత్తు భాగంలో వస్తుందండి. ఓకే, ఓకే సార్. దీనివల్ల లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షనింగ్, స్టమక్ ఫంక్షనింగ్ అంతా బాగుంటాయండి. దీనివల్ల రక్త ప్రసరణ. ఇదిగోండి, మోకాలకి 3 ఏళ్ల కింద అండి, ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకే, ఓకే, ST36 అంటారు, ఇది స్టమక్ అండి. ఓకే, స్టమక్కి మోకాల దగ్గర దానికి మనం ఇట్లా 3 ఏళ్ళు పెట్టుకుంటే, మన మోకాలు ఉందనుకోండి, మన మోకాళ్ళకి 3 ఏళ్ళు ఇట్లా పెట్టుకుంటే దాని ఎడ్జ్ లో వచ్చే పాయింట్ అండి స్టమక్. ఇది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వస్తుంది సార్. ఈ పాయింట్ ఒక విధంగా చెప్పాలంటే పెయిన్ కిల్లర్ అనుకోవచ్చు అండి. ఓకే, బాడీలో ఉన్నటువంటి ఎనీ పార్ట్ ఆఫ్ బాడీ పెయిన్ ఈ ఒక్క పాయింట్ ప్రెజర్ చేసుకుంటే ఒంట్లో ఉన్నటువంటి అన్ని నొప్పులు తగ్గుతాయండి. ఓకే సార్. ST36 అంటారు దీన్ని. ఓకే, దాని తర్వాత కొద్దిగా అదే మెరిడియన్ లో కిందకు వస్తే మన గిలక ఉంటది కదండి, దానికి 3 ఏళ్ళు పైన. ఓకే, SP6 అంటారు, స్ప్లీన్. ఓకే, ఇక్కడ వస్తుందండి అది. ఓకే సార్. ఈ స్ప్లీన్ యాక్టివేట్ చేసుకున్న ఏ వ్యక్తికి షుగర్ రాదండి. ఓకే, ఛాలెంజ్. స్ప్లీనే షుగర్ కి మూలం. మళ్ళీ చెప్పండి, రిపీట్ సార్. స్ప్లీన్ అండి. SP6 అంటారు. నేను ఇప్పుడు చెప్పే ఆక్యుప్రెషర్ భాషను ఒకసారి మీరు నెట్ లో కొట్టుకోండి, ఆ ఇమేజెస్ మీకు వస్తాయి. SP6 స్ప్లీన్ 6 అండి.
దీన్ని యాక్టివేట్ చేయటం వల్ల మనకి రాబోయే రోజుల్లో షుగర్ రాదు. అట్లనే ఓవర్గా తినమని కాదండి, మన డైట్ మనం మెయింటైన్ చేస్తా సర్క్యులేషన్ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు SP6 రోజు యాక్టివేషన్ ఉన్న వాళ్ళకి షుగర్ రాదు. ఓకే సార్. అట్లానే కొద్ది కిందకు వస్తే అండి, ఇది ఇక్కడ వస్తుందండి, LIV2 అంటారు. ఓకే సార్. LIV బొటన వేలు 2 వేలు మధ్యలో 1-2 ఏళ్ళు వెనక్కి పెట్టుకుంటే ఓకే సార్. ఇక్కడ వస్తుందండి. ఓకే. ఇది లివర్ అండి. ఓకే. ఈ లివర్ ఛానల్ యాక్టివేషన్ వల్ల, లివర్ అంటే ఏంటండి, మన ఒంట్లో మేజర్ కెమికల్ ఫ్యాక్టరీ. మనం ఏం తిన్నా, ఏం తాగినా, ఏం బెళ్ళ వేసుకున్నా అన్ని ఫిల్టర్ అవ్వాల్సింది లివర్ నుంచి చివరికి అల్టిమేట్గా కిడ్నీ. ఇక్కడ ఫంక్షన్ తేడా పడితే మన ఒళ్ళు మొత్తం బాడీ డిస్టర్బ్ అయినట్టే అండి. అందువల్ల లివర్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు పిల్లల నుంచి వృద్ధుల దాకా ఇది యాక్టివేట్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. లివర్ దీనివల్ల మంచి నిద్ర కూడా వస్తుందండి. ఈ పాయింట్ రోజు ఒక 20 నిమిషాలు ప్రెజర్ చేసుకుంటే మీకు తెలియకుండానే మీరు గాఢ నిద్రకి వెళ్తారు. దాని పక్కనే ఏమండి 2 వేలు 3 వేలు మధ్యలో ఇది స్టమక్ అండి. ఓకే. ఓకే సార్. ఈ స్టమక్ ఛానల్ యాక్టివేట్ చేసుకోవటం వల్ల డైజెషన్ ఫంక్షన్, హార్మోన్స్ యాక్టివేషన్ అంటారు చూడండి, మనం తిన్నది అరిగితేనే కదా మనం పంచగలేదు యూటిలైజేషన్. అందువల్ల ఈ పక్కనే ఉంటాయండి, మొదటి వేలు 2 వేలు మధ్యలో ఉంటుంది. స్టమక్ ఛానల్ యాక్టివేట్ చేసుకోండి. మేజర్గా ఈ 9 పాయింట్స్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా బాడీ మొత్తం సర్క్యులేషను, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కొంచెం కొంచెం కాదండి, ఇంతక మీతో డిస్కస్ చేసినట్టు చైనా వాళ్ళకి మనకి తేడా, రోజు వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు. ఇంకోటండి, ఈ 9 పాయింట్లు ఒక ఎత్తు అయితే, ఇంకోటి అద్భుతమైన పాయింట్ ఒకటి చెప్తానండి. 10వ పాయింట్ చెప్పండి. ఈ 2 చెవులు ఉన్నాయి కదండి, దీన్ని ఇట్లా తీసుకుంటే ఈ మిడ్లో వస్తుంది, హెడ్ మిడ్లో. ఓకే. DU20. ఓకే సార్. ఇది టోటల్ బాడీలో ఉన్న అన్ని నరాలు మెరిడియన్స్ యాక్టివేట్ అవుతాయండి. DU20. ఓకే సార్. అంటే లైక్ ఇట్లా అండి, మన చెవులు తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఇట్లాగా తీసుకెళ్తే మిడ్ జంక్షన్ ఇక్కడ వస్తుందండి. అవును సార్. ఇది కూడా DU14 ఎలా పనిచేస్తుందో సేమ్ అదే తరహాలో బాడీ సమతుల్యతను, ఇమ్యూనిటీని, సర్క్యులేషన్ని, టోటల్ బాడీ సిస్టాన్ని చైనా వాళ్ళు ఈ పాయింట్ యాక్టివేట్ చేయింది వాళ్ళ దైనందిన జీవితం మొదలవదండి. కేవలం ఒక పుల్ల పాయింట్స్తో బాడీలో కొన్ని నరాలను గుర్తించి వాటితో దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేయొచ్చు అంటారు. దీనికి కూడా ఛాలెంజ్ చేస్తారా? మళ్ళీ ఎవరన్నా వస్తారేమో, ఆడియన్స్ వెయిట్ చేద్దాం. ఒకటి సార్, రోగాలు తెచ్చుకోవటం ఈజీ కానీ తగ్గించుకోవటం ఈజీ కాదు. కర్మ తీరే రోజు వస్తే వాళ్ళు వస్తారు, మనం చేయగలిగింది లేదు. ఓకే. మీరైతే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎనీ టైం. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మా ఛానల్ నుంచి అయితే ఒకరు మీ దగ్గరకు వచ్చారు, లాభ పొందారు. డెఫినెట్గా అండి, TV24 లాంటి ఛానల్స్ రావాలి. సమాజానికి మంచిగా ఆరోగ్యపరంగా మీరు చేస్తున్న హెల్ప్ కొన్ని వందల మంది ప్రాణాలు నిలబెడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన TV24 ఛానల్ అధినేత దొరబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నూతన సంవత్సరం రోజు కొత్త విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. TV24 ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దొరబాబు గారికి, ఈ యాజమాన్యానికి, టీంకి అందరికీ ధన్యవాదాలండి. 2025లో అందరూ మంచి హెల్త్తో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముంజంపల్లి.